ఇక్కడ చూస్తే పాపం 3 దశల్లో ఉంటుంది: చూడటం, ఆశించడం, ఆచరించడం. మొదట కన్నుల ద్వారా ఆకర్షణ కలుగుతుంది, తర్వాత మనస్సులో ఆశ పుడుతుంది, ఆపై పాపం చేస్తాం. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూస్తే, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన్నును. అంటే స్త్రీ తిన్నది మాత్రమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది. అంటే మన పాపం మనతోనే ఆగిపోదు, మన కుటుంబం మీదకు ప్రభావం చూపుతుంది. మీరు చేస్తున్న ఒక చిన్న రహస్య పాపం మీ పిల్లల మీద, మీ భాగస్వామి మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకునిరి. పాపం చేసిన వెంటనే వారికి భయం, సిగ్గు కలిగింది. దేవునితో ఉన్న స్వచ్ఛమైన సహవాసం పోయింది. తమ పాపాన్ని దాచుకోవడానికి వారు మానవ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పాపం చేసినప్పుడు దేవునికి భయపడతాం, ఆయన నుండి దాక్కోవాలని చూస్తాం. మతపరమైన ఆచారాలతో, మంచి పనులతో మన పాపాలను కప్పుకోవాలని ప్రయత్నిస్తాం. కానీ దేవుని దృష్టి నుండి ఏదీ దాచలేము. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనం నుండి 9వ వచనము. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు అనెను. ఇది భౌగోళిక స్థలం గురించి కాదు, నీ ఆత్మ ఏ స్థితిలో ఉందో చెప్పమనే పిలుపు. మీరు ఎక్కడ ఉన్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారా, లేదా పాపపు చీకట్లో దాగున్నారా? దేవుడు మిమ్మల్ని వెతుకుతున్నాడు. ఆయనకు మీ పాపం తెలియక కాదు, మీరు ఆ పాపాలను ఒప్పుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 10వ వచనము. అందుకతడు, నేను తోటలోని స్వరము విన్నప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. భయం ఎప్పుడు పుడుతుందంటే మనం దేవునికి దూరమైనప్పుడు. ఆదాము దేవునితో నడిచేవాడు, కానీ ఇప్పుడు దేవుని అడుగుధ్వని వింటేనే భయపడుతున్నాడు. మీలో దేవుని వాక్యం అంటే భయం కలుగుతుందా? ప్రార్థన అంటే బద్ధకం కలుగుతుందా? అయితే మీరు ఎక్కడో తప్పు చేస్తున్నారని అర్థం. దేవుడు తీర్పు తీర్చడానికి రాలేదు, మిమ్మల్ని రక్షించడానికి వచ్చాడు.